అందరికీ నమస్కారం. మాఘపురాణం 14వ అధ్యాయం. బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెలుట. దాని గురించి తెలుసుకుందాం. ఓ దిలీపుడా, మాఘమాసంలో స్నానమాచరించటం వల్ల కలుగు ఫలంను పార్వతికి శివుడి చెప్పినది వింటివి గదా. అటులని విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుధ్యమును పొందినదో వివరింతును, సావధానుడై వినుము. పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు గలడు. అతడు 4 వేదములు చదివి అర్థ తాత్పర్య సహితంగా వర్ణించగల పండితుడు. చదువునందెటులా పాండిత్యం గలదో బుద్ధి అందును పేరుకు తగినట్లనే పెద్దలను గౌరవించుట, భూతదయ కలిగి అందరి మన్నలను పొందిరి. అతడు గొప్ప పండితుడొకటి వలన అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణునకు 10 సంవత్సరముల బాలబాలికమని కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక కడు రూపవతి, సుగుణాల రాశి, అందాల భరిణి, లేడి కన్నుల వలె చక్కటి నయనాలు గలది. నిండు చంద్రుని వంటి ముఖం గలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లటి పొడిగాటి తల వెంట్రుకలు గలది. ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించు నడక గలది. అందమైన ముఖ వర్చస్సు గలది. కోకిల కంఠం గలది. ఆ సుందరాంగిని ముక్కు పండ్ల వరుస చూసిన వారికి మరలా మరలా చూడవలనను కోరిక పుట్టును. అటువంటి సర్వ లక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవ కార్యమును పూజా ద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలోనున్న ఉద్యానవనంలో సుశీల తన స్నేహితురాళ్లతో బంతులాట ఆడుకొనుచుండెను. ఆ బంతి బయటకు పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలికి సుశీల వచ్చి సుమిత్రుని చూచినది. సుమిత్రుడు కూడా యుక్త వయసులో ఉన్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవం గలవాడు. విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూసి అతనిని వెంటబడింది. సుమిత్రుడు తన కార్యం కొలది చాలా దూరం ఎగిన. అలా కొంత దూరం ఎగేసరికి ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి. అచ్చట నుంచి వివిధ ఫల వృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూయిచున్నవి. మగ నెమళ్ళు ఆడ నెమళ్లకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకెగిరి పడుతూ నీటిలో ఈదుచున్నవి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు త్రాగి చెట్ల నీడను విశ్రమించి ఉండెను. వెనుక నుండి వచ్చిన సుశీల అచ్చటి ప్రకృతి రమణీయతను చూసి మల్య జాజి సంపంగ పూల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్టు కింద విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని సౌందర్యమును కనులారా చూసి చలించిపోయింది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. ఓ అందగాడా సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనక ఇంత దూరం వచ్చి తిని ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో ఉండుము. నీ వయస్సు నా వయస్సు సరి సమానం. ఇద్దరము ఏది కూర్చున్న జంట వలె ఉన్నాము. చిలక గోరింకల వలెను రతి మన్మధుల వలెను లీనమైపోదము. ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిచ్చిన ఆ తుమ్మెదల జంటను చూడు ఎలాగున్నవో. కాబట్టి రమ్ము, నా యవ్వన బింకాన్ని ఆగ్రాయించుము. సమయమును జారవిడవకము. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములగు అవయములను నీ కర్పించుతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగిలించుకో అని అనేక విధాల విప్రకుమారుని తొందర పెట్టసాగింది. అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహం వలెను. కొంతసేపు అయిన తర్వాత బాల, నీ మాటలు చూడ పిచ్చిదాని వలెనున్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా అని సందేహం కలుగుచున్నది. అదీనుగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్ననవుతాను. నీవు నాకు చెల్లి వంటి దానవు. నీ మనస్సును నీవు స్వాధీనం చేసుకోలేని స్థితిలో ఉన్నావు. నీవెంతటి అందగత్తెవైనను హద్దు మీరి ప్రవర్తించుట భరతనారికి తగదు. అదిగాక నీవు విద్యావటివి, పుణ్యవతివి కాన నీ ప్రయత్నంను మానుకొనుము. నీకు కష్టములు ఎదురవును. వావి వరస లేక మన్మదాగ్నికి బలి అయి
మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు మనం ఎన్ని జన్మలెత్తినను ఏ జన్మలెత్తినను మనలను వెంటాడుచునే ఉండును. ఆ నరక బాధల నుండి మనమెన్నటికి విముక్తి నొందజాలము. కాబట్టి నీ కోరిక నంగీకరింపజాలదు. ఇప్పటికే చాలా ఆలస్యమై ఇంటి నుంచి బయలుదేరి నా వెంట వచ్చినట్టులా గురువరులకు తెలిసినచో నిన్ను దండింతురు. కాబట్టి రమ్ము, ఫలములు, కుశలు, పుష్పములు మొదలగువి తీసుకుని పోదము అని సుమిత్రుడు అనేక విధాలా బోధించాడు. అంతటా ఆ కన్యయు బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు గాని వివేకవంతుడు కాదు. నా నిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకు అర్పింతును అని చెప్పినా నిరాకరించుచున్నావు కదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిందే ప్రాణత్యాగం చేసుకుందును. నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను ఆడిపోసుకుందురు. నన్నొంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికెత్తెలు నీతో అడవికి పోయినానని చెప్పియే ఉందురు. కాబట్టి నేను కామబాధ భరించలేకున్నాను. నాతో సంభోగింపుము, నన్ను మీ దానను చేసుకునుము అని పలికెను. సుమిత్రుడు ఆమె దీనాలాపనను ఆలకించి సంకట స్థితిలో పడిను. కొంత తడవు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతి క్రీడలదేలుటకై నిర్ణయించుకొనెను. సాంఖరి ఈ విధంగా వారిరువురును ఆ తటాక సమీపందొక ప్రదేశమును శుభ్రం చేసి అందు మెత్తని పత్రములు, నానావిధ సువాసనలు వెదజల్లు పుష్పములు వేసి ప్రకృతి సౌందర్యములను చూసి మురిసిపోయి కామాతృష్ట తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుచు ఆడుకునేది. వారి కామ వికారములను చూసి పక్షులు సిగ్గుపడి ఆ చోట నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు మొగములు ముడుచుకొని అచ్చట నుండి కదిలిపోయినవి. కొలనులోని కాలువలు మెడ వంచినట్లు నీళ్లలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బు చాటును దాగుచున్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధుగ్రోలి మత్తెక్కి ఉన్న తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడువు ఉండి సమతుస్క పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరిది. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యములు సమర్పించును. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూసి, సుశీల, నీవు ఉద్యానవనంలోని చెలులతో బంతులాటలాడి అలసిపోయి ఉన్నావు. పాపము, ఎండకు నీ సుకుమార ముఖార విందము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ మధుర పదార్థమును భుజించి కొంత తడవు విశ్రయింపుము. ఆటలాడుకొనుట వలన నీవు ధరించి ఉడుపులు కూడా నలిగి ఉన్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించను. ఆమె లోన బెదురు పైకి ఏమీ ఎరగని దాని వల్లే నటించింది. మరి కొంతకాలంకు సుశీలను హిమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడొకడు పెళ్లి ఆడి అత్తవారింటనే ఉండిపోయాను. మరికొంత కాలంకు సుశీలను పెళ్లి ఆడిన బ్రాహ్మణుడు పరలోక గత్యుడయ్యను. భర్త శవంపై పడి సుశీల ఏడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవయవనమతి సౌందర్యవతియగు తన కుమార్తెను అకాల వైవిధ్యం కలిగిన కదా అని గొల్లుమనే ఆడదాని వల్లే తండ్రి ఏడ్చుచుండెను. ఓయి భగవంతుడా, చిన్న వయసునందే ఇంకను సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా తండ్రి? దీనకాలం ఎట్లు తీరును? ప్రజలు విధవను చూసిన ఎడలా అమంగళకారమని భావింతురే. ఏ శుభకార్యములందునూ పాల్గొననివ్వరు కదా. దీనికి కర్మ నేల కలిగించితివి అని పరిపరి విధములుగా దుఃఖించను. అంతలో అచ్చోటకి ఒక సిద్ధ పురుషుడు భిక్షాటనకై వచ్చును. ఆ సమీపం నందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకి వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించుట కారణమేమి త్వరగా చెప్పుడు అని పలికెను. అంతటా సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, మా దుఃఖం గురించి ఏమని చెప్పుదము? మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఇతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవరునూ లేరు. చిన్నతనంలోని ఈమెకు కలిగిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖమునకు కారణము. ఈమెకి దుస్థితి ఎందుకు కలిగినదో
ఈమె పూర్వజన్మ ఎటువంటిదో మీకు తెలిసి ఉన్న ఎడలా చలవిండు అని వేడుకొని సిద్ధుడు కొంతసేపు ఆగి తన దివ్య దృష్టిచే అంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామాతురత గలదగుటచే కొంతమంది పరపురుష సంపర్కం కలిగి ఉండి తన భర్త నిద్రలో నుండగా అర్ధరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిలలా తన్నుకొని ప్రాణములు విడిచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యం చూసి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలంతో పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసి ఉన్న దోషం వలనే నీ అల్లుడు చనిపోయాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలననే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతం కూడా వివరించదను విను. చాలా సంవత్సరాల కిందట, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనక మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరంనకు పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీ పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనటం వలన ఆ వచ్చిన పుణ్య ఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది. అందువలనని ఈ వైధవ్యం కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంత పుట్టినను ఘోర పాపం చేసినందున తన మగనిని పోగొట్టుకొని విధవరాలైంది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలననే కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కానక మానదు. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనాను అనుభవించవలసిందే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరిహరి, నేనెంతటి పాపపు మాటను వినాల్సి వచ్చింది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది. సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు తనకు సోదరుడు లాంటి వాడిని గ్రహించక నా శిష్యునితో కూడినదా? ఆహా, ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధుని చూసి, స్వామి మీ పలుకులు ఆలకించి తిని మొదలు ఒకవైపు పుత్రికపై కోపము, మరి ఒకవైపు ప్రేమ కలుగుచున్నది. కాబట్టి కుమార్తె పాపము నుండి ఎటుల విముక్తురాలగునో, తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీవితుడగునో మీరు వినిపించవలసిందిగా కోరుచున్నాను అని పలికిను. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీ అడగకపోయినా తన్ని వారణోపాయం నీవు అడగపోయినా దానికి ఉపాయము వివరించవలెననియే నేను ఇలా వచ్చినాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో గాని చెరువులో గాని సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచ్చటని ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము. ఈ విధంగా మాఘమాసం అంతయు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచమహాపాతకాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును. మాఘశుద్ధ విధియ నాడు ముత్తైదువులను పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. 2 కొత్త చాటలు తెచ్చి అందులో ఒక చాటలో చీర, రవిక, గుడ్డ, పసుపు, కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై 2వ చాట మూత వేసి ఆ ముత్తైదునకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టవలెను. ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషం నివారణగును. కొంతమంది పురుషులు ఉదయమునని నదికి పోయి స్నానం చేయవలనన్న అయిష్టత చూపుదురు గదా. అట్టి వారల భార్యలైనను
వారిని ప్రోత్సహించి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానం చేయలేను. వంశాభివృద్ధికి గాని కుటుంబ గౌరవానికి గాని స్త్రీయే ప్రధాన కారకురాలు గనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాసం అంతయు పురాణములు చదివి హరికథలు గాని హరినామ కీర్తనలు గాని ఆలకించుచు దాన ధర్మములు చేసిన ఎడల దానికన్నా ఫలితం మరొక ఏ వ్రతమందును కలదు. మునిసత్తములు మాఘమాస స్నానం చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధులగుదురు. మతి లేని వారలచే మాఘ స్నానములు విడువక చేయించిన ఎడల వారి పిచ్చి కుదురును. కుష్టు వ్యాధితో బాధపడు వారిలో మాఘ స్నానములు చేసిన వారికి రోగ నివృత్తి అవుతాయేగాక మంచి పుణ్యాత్ములగుదురు. స్త్రీ గాని పురుషుడు గాని మాఘ స్నానములు డాంబికంతో నలుగురు చూసి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలైనవి నిడారంబరంగా చేయవలెను. మాఘమాస స్నానంలో చేయుచున్నానని తన్ను తాను పొగడుకోనరాదు. అటుల చేసిన చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అను రీతిగా నిష్ప్రయోజనములగును అని సుబుద్ధునికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించాడు. ఓ శాంకరి, ఈ విధంగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘ స్నానములు ఆచరింపజేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కొనిన విధంగా లేచి జరిగిన వృత్తాంతం విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములను చేసి పాపరహితుడయ్యాను. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. మిగిలిన విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం.